ఏందినా గా పుల్లయ్యన్న కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన కరసంది గిట్లయిపోయిండు మనిషి. ఉలుకుతలేడు పలుకుతలేడు ఉట్టిగా నవ్వుతున్నాడేంది. ఏమయ్యా ఓ అయ్యో ఓ అన్నలయ్యా. ఆ ఉన్ననే ఉన్నా. ఎందుకు కొడుతున్నావే గంతగనము? అగో ఊరుతున్నట్టుందా అయ్యా నీకు? గా పుల్లయ్యన్న కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన కరసంది నువ్వు అసలు మనిషి లెక్కున్నావా? పిలుస్తే ఉలుకుతలేవు పలుకుతలేవు తింటలేవాయే బిత్తిరోన్లా బీరిపోయినావు. ఏ ముసలిదాన్నైనా చూస్తేవా ఎట్లా ఆడవయ్యి? ఊకే ఏం మాట్లాడుతావు పిచ్చిదానా? ఇక సీన్ గాని పెళ్లి చూపులకు పోయి ఇచ్చిన సంధి మనసులో లేదే. గీ వయసులో ఏమాయా గా మనసుకు? జరాగే నువ్వు గాని పెళ్లి చూపులకు పోయి ఇచ్చిన సంధి మన పెళ్లి చూపులే యాదొస్తున్నాయి. హా, గదా కథ. నేను ఇంకేమైందో ఏందో ఏ గాలి జోకిందో ఏమైందో అని భయపడ్డా కదయ్యా. ఆయన ఇప్పుడేం గుర్తుకొచ్చే 50 ఏళ్ళు దాటిపాయి గా పెళ్లి చూపులు. ఎన్నేళ్ళైతే ఏందే గుర్తు చేసుకోనీకే. ఇంకా రోజు మర్చిపోయే రోజైనా మొదటి పెళ్లి చూపులేనాయి. గా రోజు మొట్టమొదలు మా అవ్వ బాపు పంతులు దొలుకొని వచ్చిందే నిన్ను చూసుకోనీకే మీ ఇంటికి. గా రోజు కనకాంబరం రంగంగి పంచ పచ్చ కండువ వేసుకొని వచ్చిందే. నువ్వు గిట గా రోజు గవ్వే రంగుల సీర రైకే కట్టుకున్నవే అండాలు. మొదటి చూపులనే నచ్చినవే నాకు. ఎంత అందంగా ఉండనే నువ్వు. ముట్టుకుంటే మాసిపోయే రంగు అమాయకమైన సూపులు. నన్ను చూడనీకి కూడా బెదురుపడ్డవే నువ్వు. కానీ నేనైతే నిన్ను కళ్ళారా చూసుకున్నానే. గప్పుడే అనుకున్నానే పెళ్ళి చేసుకుంటే నిన్నే చేసుకోవాలని, లేదంటే ఇక పెళ్ళే చేసుకోవద్దని. బిడ్డ నచ్చిందా అయ్యా పిల్ల? అమ్మ నాకు పిల్ల నచ్చిందే. నాకు పిల్లని కూడా అడిగే నేను నచ్చిందా లేదా అని. సంతోషం బిడ్డ. గదెంతసేపు అడుగుదాం తీ. సరే బాపు, నాకైతే పిల్ల మస్తు నచ్చింది. అయ్యా పంతులు, పిల్ల అయితే మాకు నచ్చింది. పిల్లని కనుక్కో అయ్యా పిల్లగాడు నచ్చిండా లేడా అని. మంచిదమ్మా. అమ్మా నీకు పిల్లగాడు నచ్చిండా లేదా? ఏం మోమాటం లేకుండా చెప్పేయి. మళ్ళీ అన్ని కుదిరినాక నచ్చలేదంటే మంచిగా ఉండదు. అమ్మ వాళ్ళకు నచ్చితే నాకు కూడా నచ్చినట్టే పంతులు గారు. అమ్మ వాళ్ళు ఎట్లా అంటే గట్లనే నాకు కూడా. ఎంత మంచి పెంపకం పెంచిన వదినే. పిల్ల చూడు తల్లిదండ్రి మాట జవదాటకుండా ఉంది. ఇట్లాంటి పిల్లని చేసుకుంటే నా ఇల్లు కూడా మంచిగా ఉంటుంది వదినే. అవ్వదినే నా బిడ్డ బంగారము. మా మాట అసలుకే జవదాటదు. గంత మంచిది అన్నట్టు ఈ కాలంలో చాలా తక్కువ ఉంటారు నా బిడ్డ సొంటోళ్ళు. అవ్వదినే చూస్తున్నా కదా, మంచి మాట నిదానము చక్కదనము. అమ్మాయిల మాట జవదాటకుంటుంది బిడ్డ. ఇక మా గుట్ట పిల్ల నచ్చింది, మీకు పిల్లగా నచ్చిండు కదా, ఈ ఇద్దరిని మాట్లాడుకోమందాము. ఏమంటావయ్యా పంతులు? ఒకరినొకరు మాట్లాడించుకుంటే మంచిగా ఉంటది. ఎవరినున్నా చెప్పుకుంటారు కదా, గందుకని అంటున్నా. కరెక్ట్ చెప్పినావమ్మా, మంచిగా చెప్పిన వదినే. ఏదన్నా కుల్ల మాట్లాడుకుంటారు పిల్లలిద్దరు. అమ్మా భయం అవుతుందే నాకు, జరాగమ్మా. భయం ఎందుకు బిడ్డ? గా చిన్నదాన్ని తీసుకొని పోగాదు, అది పటాకున్నది. దాన్ని తోలుకపోతే నీకు సగం ఆసర అవుతుంది. పో బిడ్డ పో, మాట్లాడు. భయపడుతున్నావు? నేను ఉన్నా కదా, ముందైతే బాగా నచ్చి మాట్లాడి చూసుకుందాం. మాటలు వినంగానే చిన్ని నువ్వు ఆగే జరా. ఒకటే మాట్లాడుతావేంది? ఆగు జరా. నువ్వు నాకు బాగా నచ్చినవు అండాలమ్మా. మరి నేను నీకు నచ్చినా? అరే అరే ఆగు బావా, గంత తొందర పడుతున్నావు. ఇప్పుడే మాట్లాడు ఎత్తుకోవతావా ఏంది? ఆగు జరా ఆగు. అంటే మీ అక్క మస్తు నచ్చింది పిల్ల నాకు. మీ అక్కకు కూడా నేను నచ్చినా లేదా అని అడుగుతున్నా. అండాలమ్మా, నీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే చెప్పు. పెద్దోళ్ళకు నచ్చిండ్రని మాట పడకు. ఏదన్నా గట్టిగా చెప్పు. గట్టిగానే చెప్తుంది బావా. అక్క చెప్పు. నువ్వు ఆగే కొంచెం. నాకు కూడా మీరు మనస్ఫూర్తిగానే నచ్చిండ్రు, ఏం బలవంతం లేదు. చాలా సంతోషం అండాలమ్మా. ఇక పోయి నేను పెద్దోళ్ళకి చెప్తా. ఎదురు చూస్తుంటారు కదా. మంచిది మంచిది. ఏంది చిన్ని, బావని గట్ల భయపెడితే నీ మాటలతోనే భయపడ్డాడు కదా ఆయనే. అబ్బో అప్పుడే బావకు సపోర్ట్ ఇస్తున్నావానే నువ్వు? నాకు తెలుసు నీకు బావ మొదలు చూడగానే నచ్చినవాని. ఆగే నువ్వు, నీకేం తెలుసని.
చెప్పకక్క, నీ నవ్వు నీ సిగ్గు నేను అన్ని చూసిన బావ వచ్చేటప్పుడు. ఇప్పుడు కోపం కూడా వచ్చింది నేను అన్నందుకు. కానీ నీ బావ ముద్దుగున్నాడే, మంచి మనిషి కూడా. వదులుకోకు, మంచోడు. నువ్వు అదృష్టవంతులు ఆల్వి అంతగానం ఇష్టపడుతుండే నిన్ను. పాయిగా పోదాం మనం కూడా. నడు నడు. ఇక పిల్లలు కూడా నచ్చుకుర్రిగా. అవ్వదునే సంతోషం ఇక మనకు. ఇగో గిది నా మరది బిడ్డే చిన్ని, దీని పేరు గిదే పటాకన్న కదూ, గిదే అది. ఉండు పెద్దమ్మ, పటాకేంది? అత్తమ్మ, నా పేరు చిన్ని, పటాకేం కాదు. చిన్ని చిన్నగా మాట్లాడే. ఏం కాదు బిడ్డ, చిన్నది. అవమ్మ, నువ్వు పాటలు మంచి వాడతావట కదా. ఏందమ్మా చెప్పినవానే? అవ్వ బిడ్డ, తప్పేముందే, ఈయన తెచ్చుకోపో, అత్తమ్మలకు పాడినిపియు. అట్నే అమ్మా. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాదా నిలువలేనన్నది. నీవు లేక వీణా జాజి పూలు నీకై రోజు రోజు పూజే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే. చందమామ నీకై తొంగి తొంగి చూచి, చందమామ నీకై తొంగి తొంగి చూచి, సరసన లేవని అలుగులు పోయే, నీవు లేక వీణా. అబ్బా, ఎంత కమ్మగా వాడింది కదా బిడ్డ. అమ్మమ్మ, పిల్ల అయితే గాత్రం మంచిగా ఉంది. ఆ పిల్లగాడు నచ్చుకుర్రు. అయ్యా పంతులు, నువ్వు ఆగయో. చిన్నదాన్న ఏందే గట్లా అనొచ్చా పెద్దోళ్ళకు? ఏదో చెప్తున్నాడా ఆయే, చెప్పనీయవా ముందు? అదే వదినే, ఇక ఇద్దరం నచ్చుకున్నాం కదా, ఇక పండ్లు పలారాలు ఏమన్నా. అయ్యో ఎంత మాట వదినే. బిడ్డ పోయి పండ్లు గా పాయసం పట్టుకరా, పోయి అత్తమ్మలకు ఎడదాము. ఓ బిడ్డ పో. గీ ముచ్చట్నే చెప్దాం అనుకున్నా, గంతకెళ్ళే గా పిల్ల గట్ల అనబట్టే. నువ్వు నిజమే చెప్పినావక్క, గీ పిల్ల పటాకున్నది, కట్టుకున్నోనికి ఉల్లిగడ్డలు గట్ట వస్తుంది ఇంటికి. అవు పంతులు, మా భయం కూడా గదే. పోనీ వదినే, చిన్న పిల్ల ఏం తెలుసా అని. పెద్దగా అవుతున్నా కొద్దీ మారుతారు, ఆయన పిల్లలు గట్లనే ఉండాలి వదినే. అవు మంచిగా చెప్పిన వదినే. బిడ్డ నువ్వు పోయిగా పండ్లు పాయసము గిసినదాన్ని పట్టుకరాపో బిడ్డ, అత్తమ్మలకి ఎడదామే. ముదగాలు పెడితే అతుకుతే గతకదంటారు, గందుకని పో బిడ్డ, పోతే పో. అట్నే అమ్మా. సంతోషం అమ్మా, ఇరు కుటుంబాలు నచ్చుకున్నారు కాబట్టి మంచి రోజు చూసి లగ్గం పెట్టుకుందాము, అంతా మంచి జరుగుతుంది. రెండు కుటుంబాలు ఎల్లప్పుడూ గిట్లే సంతోషంగా ఉండుండి, అంతా శుభం జరుగుతుంది. శుభం భూయాత్. అబ్బా, కళ్ళగొట్టినట్టే చెప్పినావు కదయ్యా. నువ్వు చెప్తుంటే మళ్ళా ఆ రోజు గుర్తొచ్చింది నాకైతే. అదే కదనే, గా పెళ్లి శుభ్లకు పోయిచ్చిన సంధి గా యాదిల్నే ఉన్నా. కాంతి అయ్యా, గా కాలంలో తల్లిదండ్రులు ఏం చెప్తే గదే ఇన్నాం మనం. గీ కాలం లెక్కున్నాం ఆగప్పుడు. గీ కాలం పోరలు ఎడ్డమంటే తెడ్డమంటారు, తెడ్డమంటే ఎడ్డమంటారు. తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాలు కాకుండా వాళ్ళకి నచ్చినవి చేసుకుంటుర్రు. గట్లనన్నా మంచుకుంటుర్రా అంటే 4 దినాలు కాగానే ఈడాకులు అంటుర్రు. గప్పటి ప్రేమలు, ఆప్యాయతలు, అభిమానాలు గీ కాలం లెక్కడి అయ్యా. సమాజమే గట్ల తయారైంది, కలికాలం అన్నట్టు.